నమస్తే. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. బ్రహ్మపుత్ర నదీ తీరంలో వెలసింది కామాఖ్య. ఈ అమ్మవారిని కామరూపాదేవి అని కూడా పిలుస్తారు. పూర్వం ఈ ఆలయాన్ని నరకాసురుడు నిర్మించాడు. ఈ ఆలయం లోపల అంత పెద్ద గుహ. ఆ గుహలోకి వెళ్ళాక ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే భూగర్భంలోకి మెట్లుంటాయి. గర్భాలయంలో 3 అడుగుల చదరంగాను 1.5 అడుగు లోతున గుంట ఉంటుంది. ఈ గుంట లోపల ఉన్న రాతి నేలపై యోని ముద్ర కనిపిస్తుంది. అదే అమ్మవారి రూపం. ఈ రూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దీనినే తీర్థంగా సేవిస్తారు. అయితే సామాన్య మానవులకు తెలియని రహస్య పూజలు కామాఖ్య ఆలయం చుట్టూ జరుగుతుంటాయి. ఆ మిస్టరీలు ఏంటో నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. దేశం మొత్తం మీద రహస్యంగా కొనసాగే తాంత్రిక పూజలన్నీ కామాఖ్య ఆలయం లోపల ఆ పరిసరాల్లో కొనసాగుతాయి. వీటిని చాలామంది బ్లాక్ మ్యాజిక్గా భావిస్తారు. దక్షిణాచార పూజల గురించి తెలిసిన చాలామందికి వామాచార, కౌళాచార పూజా విధానాలు తెలియకపోవడం చేత చేతబడుల్లాంటి పూజలుగా భయపడతారు. ఈ కామాఖ్య అమ్మవారి సన్నిధిలో బ్లాక్ మ్యాజిక్ వలన బాధపడే వారిని రక్షించి, చెడు శక్తుల నుంచి రక్షించి, శుభాలను ప్రసాదించే పూజలనే నిర్వహిస్తారు. శక్తి ప్రధాన ఆరాధనలను చూసేవారికి కాస్త భయాన్ని కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే అసలు కామాఖ్య అమ్మవారి సన్నిధిలో జరిగే తాంత్రిక పూజా విధానాల గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని రహస్యాలపై ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. దశావతారాల్లో వరాహావతారం ఒకటి. ఈ వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి, భూదేవి సంధ్యా సమయంలో కలిసిన కారణంగా నరకాసురుడు జన్మిస్తాడు. వాళ్ళిద్దరూ సంధ్యా సమయంలో కలిసిన కారణంగా నరకాసురుడు అసుర లక్షణాలతో జన్మించాడని భూదేవికి శ్రీ మహావిష్ణువు చెప్తాడు. దీంతో తన కుమారుణ్ణి ఎప్పటికైనా విష్ణువే సంహరిస్తాడని భావించిన భూదేవి కుమారుడికి మరణం లేకుండా అనుగ్రహించమని వేడుతుంది. దీంతో విష్ణువు తన తల్లి చేతిలోనే తనకు మరణం ఉంటుందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. దీంతో తన బిడ్డను ఏ తల్లి చంపుకోదు కాబట్టి నరకాసురుడికి మరణం లేదని సంతోషిస్తుంది. నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిష్యపురం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇది ప్రస్తుతం అసోంలో ఉన్న గౌహతి అని చారిత్రక పురాణాధారాల వల్ల తెలుస్తోంది. కామాఖ్య దేవతకు భక్తుడైన నరకాసురుడు అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడు. ఇది అసోంలోని నీలాచల్ కొండలపై ఎత్తైన ప్రదేశంలో భారతదేశంలో మరే ఇతర దేవాలయానికి లేని వైవిధ్యం ఈ ఆలయానికి ఉంది. కానీ ఇది సాధారణ ఆలయాల్లాంటి ఆలయం కాదు. ఇక్కడ కామాఖ్య అమ్మవారు ప్రమాదకరమైన శక్తి కేంద్రాలను కలుస్తుంది. నిగూఢమైన ఎన్నో ఆధ్యాత్మిక మర్మాలతో ముడిపడి ఉంటుంది. ఆలయ గోడల వెనక ఏం జరుగుతోందో ఎప్పుడు సామాన్యుల దృష్టికి తెలియదంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. గువహతిలోని కామాఖ్యాలయం నిజంగా శక్తిపీఠమా లేక తంత్రం మాయాజాలానికి నిలయమా? దక్షిణాచార సంప్రదాయం నుంచి నిషేధించబడి రహస్య ప్రపంచంలోకి ప్రవేశ ద్వారమా అనేది చాలా మందికి సందేహం. కామాఖ్య క్షేత్రం నేటికి అదృశ్య తాంత్రికులకు అడ్డాగా చెబుతారు. దాని ప్రాంగణంలో తిరుగుతారని కొందరు ఎందుకంటున్నారు? అంబుబాచి మేళా సమయంలో కామాఖ్య వద్ద వేలాది మంది సాధువులు ఎందుకు గుమిగూడతారు? దేవత ఋతుస్రావం అవుతుందని నమ్ముతారు. ఇక్కడ వీచే గాలి ఒక తెలియని మంత్రశక్తితో సమ్మిళితమై ఉంటుంది. ఒకప్పుడు కామాఖ్య క్షేత్రంలో జంతుబలులు, క్షుద్ర ఆచారాలు, వశీకరణ, సామాన్యుల కళ్లకు కనిపించనంత రహస్యంగా అదృశ్యమయ్యే అఘోరీల దర్శనాలుండేవి. చాలామంది వీటిని కేవలం కథలు అని అనుకుంటారు. కానీ అక్కడ తమ కళ్లతో నిజాలను చూసిన వారు దాని గురించి ఎప్పుడూ మాట్లాడరు.
ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ జరిగేది ప్రపంచానికి అతీతమైందని భక్తులు బలంగా నమ్ముతారు. అందుకే శక్తిపీఠాలన్నింటిలో కామాఖ్య శక్తిపీఠం అత్యంత శక్తివంతమైనదిగా, మహిమాన్వితమైనదిగా భావిస్తారు. అక్కడ జరిగే వింత ఆచారాలేంటో చూద్దాం. కామాఖ్య 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కానీ ఇది మిగతా వాటిలా కాదు. స్త్రీల నెలసరి కాలంగా చెప్పుకునే రోజుల్లో అమ్మవారి యోని నుండి ఋతుస్రావం జరుగుతుంది. దీన్ని భక్తులు అత్యంత మహిమాన్వితమైన ప్రసాదంగా భావిస్తారు. అమ్మవారి విగ్రహానికి బదులుగా యోని ఆకారంలో ఉన్న సహజ శిల ఉంది. ఇది దేవత ఋతుద్రవం అని నమ్ముతూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 13వ శక్తిపీఠం శ్రీ కామాఖ్యదేవి శక్తిపీఠం. అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ 3 రోజుల పాటు అంబుబాచి మేళాను నిర్వహిస్తారు. ఈ మేళా భక్తులకు జీవితంలో అపూర్వమైన, అవ్యక్తమైన, అద్వితీయ అనుభవాన్ని పంచుతుంది. కామాఖ్యాలయాన్ని ప్రత్యేకంగా నిలిపేది తంత్రంతో దాని లోతైన సంబంధం. అంబుబాచి మేళా సమయంలో దేవత ఋతుక్రమం అవుతుందని చెప్పబడినప్పుడు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. పూజలు జరగవు. అయినప్పటికీ చీకటిలో రహస్య ఆచారాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా దాగి ఉండే రహస్య తాంత్రికులు, అఘోరీలు అంబుబాచి సమయంలో శక్తివంతమైన ఆచారాలు చేయడానికి బయటకు వస్తూ ఉంటారని కొందరు అంటారు. మరికొందరు వారు నిజంగా ఎప్పటికీ బయటకు వెళ్లరని నమ్ముతారు. అవి మానవ కళ్ళ నుండి అదృశ్యమవుతాయి. ఈ రోజుల్లో ఆలయ శక్తి భిన్నంగా అనిపిస్తుంది. గాలి కూడా బరువుగా మారుతుంది. పూజారులు కూడా జాగ్రత్తగా ఉంటారు. రాత్రిపూట ప్రతిధ్వనించే మంత్రాలు వింత నీడలు వింత మార్గాల్లో కదులుతాయని స్థానికులు చెబుతూ ఉంటారు. కామాఖ్య ఆలయంలో కామియా సింధూరం అనే ప్రత్యేక ఎర్రటి పొడి ఉంటుంది. ఇది సాధారణ వెర్మిలియన్ కాదు. ఇది దేవత ఆశీర్వాదాలను కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. దీన్ని వశీకరణ ఆచారాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మనిషి మనస్సులను ప్రభావితం చేయడంతో పాటు నియంత్రించే పూజా పద్ధతులు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గోహతి క్షేత్రానికి తాంత్రికులు రహస్యంగా తీవ్రమైన ఆచారాలను నిర్వహించడానికి వస్తారు. కొందరిక్కడ పుర్రెలపై ధ్యానం చేస్తారు. పూర్తి నిశ్శబ్దంలో మంత్రాలను మననం చేస్తారు. కొన్ని ఆచారాలు అధిక శక్తిని మేల్కొల్పడానికి ఉద్దేశించబడతాయి. మరికొన్ని ప్రభావం, రక్షణ లేదా విధ్వంసం కోసం ఉపయోగించబడతాయి. ఈ ఆచారాలు చూసిన వారు లోతైన ట్రాన్స్మెంట్లు, శక్తివంతమైన మార్పులను స్వయంగా తెలుసుకుంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కామాఖ్య శక్తి తాంత్రికంగా అత్యంత ప్రమాదకరమైనవిగా చెప్తారు. గతంలో కామాఖ్య అమ్మవారికి జంతు బలులే కాదు, మానవ బలులు కూడా ఇచ్చేవారంటారు. ఇక్కడ నరబలి చాలా కాలంగా నిషేధించబడినప్పటికీ పాత కథలు ఈ క్షేత్రంలో ఇప్పటికీ గుసగుసలుగా వినబడుతూ ఉంటాయి. గువాహతిలో మృతదేహాలతో ఆచరించే పాత ఆచారాలు, పుర్రెలతో నగ్నంగా పూజలు చేసే అఘోరీలు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఎముకలతో చేసిన బలిపీఠాల గురించి మాట్లాడుకుంటారు. నేటికి జంతు బలులు జరుగుతూ ఉంటాయి. నవరాత్రి వంటి పెద్ద పండుగల సమయంలో మేకలు, పావురాలు, బాతులు, పశువులను అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. పూజారులు తెల్లవారుజామునే ఆలయం లోపలి గర్భగుడి ఈ ఆచారాలను రహస్యంగా నిర్వహించబడుతూ ఉంటాయి. కొందరు దీన్ని పవిత్రమైన సాంప్రదాయంగా భావిస్తారు. మరికొందరు దీన్ని చీకటి తాంత్రికంగా పిలుస్తారు. కామాఖ్య ఆలయంలో ఈ రెండింటి మధ్య రేఖ ఎల్లప్పుడూ అస్పష్టంగా ఉంటుంది. కామాఖ్యాలయం అతీంద్రియ పూజలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చెడును ప్రోత్సహించడం జరగదు, దానితో పోరాడుతుంది. కాబట్టి శాపాలు, చీకటి శక్తులను వదిలించుకోవడానికి ప్రజలు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఆలయంలోని రహస్య గదుల లోపల అఘోరీ సాధువులు చెడు శక్తులను శుద్ధి చేయడానికి బూడిద, దిష్టిబొమ్మలు, మంత్రాలను ఉపయోగించి రహస్య ఆచారాలు చేస్తూ ఉంటారు. 10 భయంకరమైన మహావిద్యల ఉనికి కామాఖ్య పరిసరాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది.
కామాఖ్య క్షేత్ర సందర్శకులు ఈ శక్తిని అనుభూతి చెందుతారని, కొన్నిసార్లు భారంగా భయానకంగా ఉంటుందని, మరికొన్నిసార్లు స్వస్థత చేకూరుస్తుందని, స్వచ్ఛంగా ఉంటారని చెబుతూ ఉంటారు. కామాఖ్య దేవాలయంలో అత్యంత లోతైన రహస్యాలలో ఒకటి. కొంతమంది తాంత్రికులు ఇక్కడ ఏడాది పొడవునా ఎవరికీ కనిపించకుండా నివసిస్తూ ఉంటారని నమ్ముతారు. వాళ్ళు ప్రత్యేక పండుగలు లేదా గ్రహణాల సమయంలో మాత్రమే రహస్యాచారాలు నిర్వహించడానికి వస్తూ ఉంటారు. అవి నిజమా లేదా స్థానికులు చెప్పే కథలా అనేది మాత్రం ఎవరు నమ్మాలో ఆధారంగా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ ఏదో ఒక నమ్మకం నిజం కాకపోతే ఇన్ని కోట్ల మంది ఈ తాంత్రిక పూజా పద్ధతులను ఎందుకు విశ్వసిస్తారు? కామాఖ్య క్షేత్రంలో రహస్య ప్రదేశాలను సందర్శించిన సందర్శకులు అడవిలో చెట్ల కింద గంటల తరబడి కూర్చుని వింత బొమ్మలను తాము చూసినట్టు చెప్తారు. ఆహారం లేకుండా ధ్యానం చేసే వారిని చూసినట్టు చెప్తారు. మానవ మాతృలెవ్వరూ కనుక్కోలేని గుహల్లోకి అదృశ్యమయ్యే సాధువుల గురించి పూజారులు మాట్లాడుతుంటారు. కామాఖ్య క్షేత్రం తన రహస్యాలను యుగాల నుంచి ఇప్పటికీ రహస్యంగా భద్రంగా దాచుకుంటుంది. ఇక్కడ కొన్ని విషయాలు ఎప్పటికీ పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ కామాఖ్య మందిరంలో మాత్రం రహస్య తంత్రాలతోనే ముగియదు. ఇతర ఆచారాలు కూడా ఉన్నాయంటారు. వాటిని కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పే మాటలకు ముచ్చెమటలు పడతాయి. కామాఖ్య ఆలయంలో చక్రపూజ అనే శక్తివంతమైన ఆచారం ఉంది. ఇది శరీరంలోని శక్తి కేంద్రాలను మేల్కొల్పడానికి జరుగుతూ ఉంటుంది. ఈ ఆచారం సాధారణంగా రాజరాజేశ్వరి ఉత్సవం సమయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇది స్వాధిష్టానం, విశుద్ధం, మూలాధార, సహస్రార చక్రాలపై దృష్టి పెడుతుంది. కానీ ఇది సాధారణ ధ్యానం కాదు. చక్ర పూజలో పంచమకారం అనే రహస్య తాంత్రిక అభ్యాసం ఉంటుంది. ఇందులో వైన్, మాంసం, చేప, ధాన్యం, సంకేత ఐక్యత ఉంటాయి. శరీరం, మనస్సు పరిమితులను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యం. ఈ ఆచారం 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది తరచుగా కామేశ్వర్, భైరవి మందిరాల వంటి ఆలయాల్లోని రహస్య భాగాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ మార్గం అందరికీ తెలియదు. ధైర్యవంతులు, తాంత్రిక ఆచార సంప్రదాయాల్లో క్రమశిక్షణ కలిగిన వారు మాత్రమే ఇందులో పాల్గొంటూ ఉంటారు. కామాఖ్యాలయంలో మరొక మర్మమైన శక్తివంతమైన ఆచారం కల్బహన్. ఇక్కడ అభ్యాసకుడు ఆధ్యాత్మికంగా దేవతగా మారుతాడు. ఈ ఆచార సమయంలో సాధకుడు లోతైన ట్రాన్స్లోకి ప్రవేశిస్తాడు. దేవత శక్తి తమ ద్వారా ప్రవహిస్తుందని వాళ్ళు నమ్ముతారు. ఇది ఊహ కాదు, ఇది వాస్తవమని చెబుతూ ఉంటారు. ఆ క్షణంలో వారు దేవతను పూజించడం కాదు, వారే దేవతగా మారతారు. ఈ అద్భుతాన్ని చూడడం ఒక అదృష్టంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ అనుభవం చాలా మంది భక్తులను మారుస్తుంది. ఇక్కడ జరిగే శక్తి ఆచార వ్యవహారాలపై బలమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ తంతు కొంతమంది ఆత్మపై శాశ్వతంగా ఒక ముద్ర వేస్తుంది అంటారు. ప్రతి ఆగస్టు మాసంలో కామాఖ్య ఆలయం రుద్ర గణికల నృత్యంతో సజీవంగా మారుతుంది. ఇది సర్పదేవత మా మానస పండుగ సందర్భంగా జరుగుతూ ఉంటుంది. ఈ నృత్యం చేయడానికి కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. వారిని రుద్ర గణికులు అంటారు. ఆచారానికి ముందు వాళ్ళు నిశ్శబ్దంగా ఒంటరిగా సిద్ధమవుతూ ఉంటారు. ఆ రాత్రంతా డ్రమ్స్ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. రుద్ర గణికలు పిచ్చివాళ్లలా విపరీతంగా నృత్యం చేస్తారు. వారి కళ్ళు మెరుస్తాయి. వారి అడుగులను ఏ శక్తి ఆపలేదు. వారు మనుషులు కాదని, ప్రాణాలతో నృత్యం చేసే దేవతలని భక్తులు నమ్ముతారు. ఈ ట్రాన్స్లో వారు పావురాల తలలను నరికి వాటి రక్తాన్ని తాగి రహస్యాలను వెల్లడిస్తూ ఉంటారు. ప్రజలు చూడ్డానికి మాత్రమే కాదు, వారి భవిష్యత్తు గురించి ప్రశ్నలు అడగడానికి కూడా గుమిగూడుతూ ఉంటారు. తరచుగా వారికి సమాధానాలు లభిస్తాయి. ఒకసారి రుద్ర గణికగా మారిన వ్యక్తి ఆ తరువాత వెనక్కి తగ్గే అవకాశం లేదు. వారు జీవితాంతం ఈ మార్గంలో నడవాల్సి ఉంటుంది. కామాఖ్యాలయం మీరు కేవలం సందర్శించే ఆలయం మాత్రమే కాదు, ఇది మిమ్మల్ని దాని రహస్యంలోకి ఆహ్వానించి మీ నమ్మకాలను పరీక్షించి మీలో లోతుగా ఉన్న శక్తిని మేల్కొల్పే ప్రదేశం. ఇక్కడికి కొందరు ఆశీర్వాదాల కోసం వస్తారు, ఇంకొందరు ఇక్కడి శక్తిని అర్థం చేసుకోవడానికి వస్తారు, మరికొందరు దైవీక స్త్రీత్వంతో ముడిపడిన శక్తిని అనుభూతి చెందుతారు. కానీ ఎవరైనా ఈ క్షేత్రానికి వచ్చిన తరువాత అవ్యక్తమైన అనుభూతిని పొందకుండా వెను తిరగరు. మళ్ళీ ఈ శక్తి క్షేత్రానికి రాకుండా ఉండలేరు.
మీరు తంత్రాన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ ఆచారాలను పవిత్రమైనవిగా లేదా దిగ్భ్రాంతికరమైనవిగా మీరు చూసిన కామాఖ్య ఆలయం ఆధ్యాత్మికతకు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండదని మనకు గుర్తు చేస్తుంది. ఇక కొన్నిసార్లు అది తీవ్రంగా ఉంటుంది, కొన్నిసార్లు అది దాగి ఉంటుంది, కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా దైవాన్ని చూడమని అడుగుతుంది. ఇలా రహస్య తాంత్రిక పద్ధతులతో మర్మంగా ఉంటుంది. మరోసారి కామాఖ్య అమ్మ క్షేత్ర వైభవ ఘట్టాలను గుర్తు చేసుకుందాం. పురాణాల ప్రకారం ఇక్కడ శివుని కోసం సతీదేవి తన సొగసును అర్పించిన ఏకాంత ప్రదేశం అని చెబుతూ ఉంటారు. శివుడు సతీదేవి దేహంతో నృత్యం ఆడినప్పుడు ఆమె యోని పడిన స్థలం ఇది. ఇక్కడ కామాఖ్య అమ్మవారిని కాళిగా అమ్మవారితో పోలుస్తారు. ఇక్కడ అమ్మవారు సంవత్సరంలో 3 రోజులు రజస్వలవుతారు. ఈ 3 రోజులు పూర్తిగా గుడిని మూసివేస్తారు. 4వ రోజు గుడినంతా శుభ్రం చేసి అంబుబాచి మేళా పండుగ నిర్వహిస్తారు. మరొక వార్షికోత్సవం మానస పూజ. నవరాత్రి సమయంలో దుర్గా పూజను కూడా కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది 5 రోజుల పండుగ. అనేక వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికంగా తాంత్రికంగా చెప్పాలంటే కామాఖ్య అమ్మవారు అందరికీ తనను తాను వ్యక్తం కాదు, చూడటానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుంది. అంబుబాచి సమయంలో సందర్శించటానికి మీరు ధైర్యం చేస్తారా? లేదా పవిత్రమైన కామియా సింధూర్ వేడుకలో అమ్మను దర్శిస్తారా? మీరు ఏదెంచుకున్నా గుర్తుంచుకోండి, దేవి ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటుంది. మీ రాకను ఓ కంట కనిపెడుతూనూ ఉంటుంది. మీ ఆలోచనలను పసిగడుతుంది. అమ్మపై నమ్మకంతో వస్తే చాలు, జీవితంలో పట్టిన సమస్త దోషాలను హరిస్తుంది. క్షేత్ర దర్శనం అనంతరం కొత్త జీవితాన్ని అందిస్తుంది. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.